రే కొంచెం స్లోగా నడపరా, కార్ అసలే మంద కాదు, యాక్సిడెంట్ అయితే రిస్క్ లో ఓడిపోతాం. రేయ్ నన్నైనా అనుమానించు గానీ నా డ్రైవింగ్ మాత్రం అనుమానించకరా. 200 కిలోమీటర్ స్పీడ్ తో దూసుకెళ్ళిపోతా. దేవుడా దేవుడా దేవుడా, హెడ్ లైట్ కూడా పోయింది. కళ్ళు మూసుకొని రవి చూస్తున్నావా? బంగారం లాంటి షకీలాని గుద్దేశావు. షకీలా? ఎస్, నా కారు పేరు షకీలా. సార్ సారీ సార్. సార్ ఫస్ట్ మీరు టెన్షన్ ఫీల్ అవ్వకండి. టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటావయ్యా? తప్పు చేసింది నువ్వు, రాంగ్ సైడ్ లో వచ్చావు. అది కాదు సార్. సార్ మీరు స్పీడ్ గా వచ్చారు, మేము స్పీడ్ గా వచ్చాం, ఇద్దరం గుద్దుకున్నాం. అయ్యింది ఏదో అయిపోయింది. ఎందుకు సార్ దీని ఇంత పెద్ద మ్యాటర్ చేస్తారు? సార్ మీ కారు డ్యామేజ్ అయింది, మా కారు డ్యామేజ్ అయింది. సార్ మీరు కోపట్ట మనసు కొంచెం కూల్ గా ఆలోచించండి సార్, ప్లీజ్ సార్. నీతో నాకు మాట్లాడాయా? ఇప్పుడే పోలీసులు పిలుస్తాను, ఫోన్ చేసి. హలో పోలీస్ స్టేషన్. సార్ ఇప్పుడు ఎందుకు సార్ అనవసరంగా పోలీసులు? వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు నొక్కేస్తారు, నా దగ్గర డబ్బులు నొక్కేస్తారు. సార్ నా మాట ఏనండి సార్, మన ఇద్దరం కలిసి ఒక అండర్స్టాండింగ్ వద్దాం సార్. నీతో నాకు అండర్స్టాండింగ్ అంటే అండర్స్టాండింగ్, నీతో నాకు అండర్స్టాండింగ్ ఏంటి? ఈ పోలీసులు ఒకళ్ళు 100 నెంబర్లు ఇస్తారు, ఒకటి గెలుస్తావదు. రిలాక్స్ అవ్వండి గురువు గారు, ముందు పెగ్గు కొట్టండి. నేను ఎవరయ్యా? సార్ పర్వాలేదు సార్, తాగండి సార్. ఫ్రెండ్షిప్ లోనే రకరకాలుగా మొదలవుతాయి. మన ఫ్రెండ్షిప్ యాక్సిడెంట్ ద్వారా మొదలైంది అనుకుందాం. సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్, తర్వాత మేము ఏం చేయాలో డిసైడ్ చేద్దరు కానీ. తీసుకోండి సార్. థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు సార్? నో థ్యాంక్స్. ఇన్నాళ్ళ నా లైఫ్ కెరీర్ లో నీలాంటి ఆణిముత్యాన్ని నేను ఇంతవరకు చూడలేదయ్యా. మిమ్మల్ని మీట్ అయినందుకు నా మనసు పొంగిపోతుందయ్యా. గ్లాడ్ టు మీట్ యు. ఐ లవ్ యూ సార్. ఐ కూడా లవ్ యూ సార్. సార్ మీరు ఇంకో పెగ్గ తాగండి సార్, లేకపోతే ఇంకో పెగ్గ మీకు. ఎక్స్క్యూజ్ మీ, మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఎస్. అబ్బా హియర్ ఇట్ ఈస్. హలో పోలీస్ స్టేషన్ అండి. ఇక్కడ ఒకడు బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి నా కారు గుద్దేశాడు సార్. వెంటనే వచ్చేస్తున్నారా? వచ్చేయండి సార్, మేము ఇక్కడ బైపాస్ రోడ్ ఎంట్రన్స్ లో ఉన్నామండి. ఓకే సార్, నేను ఎక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్. వచ్చాండి, కుళ్ళ పొడిసేయండి. పిలువకురా పలకనురా ఆగరా ఓ రాజా. పిలవకురా పలకనురా ఆగరా, కిందంటే ముసలాడు వస్తాడ్రా. కూల్ లక్కీ కూల్. జాబ్ కి టైం అయిందని తొందరపడి న్యూస్ చూయించావు. పాప మా ముసలాడు ఎంత డిస్టర్బ్ అయి ఉంటాడు. నువ్వు కంగారు పడ్డం వల్ల వచ్చే ప్రపంచ యుద్ధం ఆగిపోదు, ఓడిపోయే క్రికెట్ టీము గెలవదు. సో బీ కూల్, ఓకే? బీ కూల్. ఇప్పుడేం కట్టుకోవాలి? నా బ్రతుకు నరక ప్రయోగం చేసేదివి కదరా భగవంతుడు. జాను 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 ఆఫీస్ కి టైం అయిందే, త్వరగా ఏ డ్రెస్ వేసుకోవాలో చెప్పవే. మొన్న సెంట్రల్ లో కొన్నాం కదా రెడ్ సారీ, అది కట్టుకో. థ్యాంక్స్ జాను, బాయ్. పొద్దున్నే ఎవరు ముఖం చూసాడు, ఎవడో కుప్పకూలిపోయాడు దేవుడు. కానీ నువ్వు తొందరపడడం వల్ల రాకూడని హార్ట్ అటాక్ రానే వచ్చి. బొంగు బ్రదర్స్ బిజినెస్ డీటెయిల్స్. 2 మర్డర్లకు ఒక యాక్సిడెంట్ ఫ్రీ, 2 రేపులకు ఒక కిడ్నాప్ ఫ్రీ, ఒక మెన్ నరిగితే ఒక తోడ ఫ్రీ, ఒక కాలు నరిగితే ఓ వేలు ఫ్రీ, ఒక కన్ను పీకితే ఓ పన్ను ఫ్రీ. ఈ అవకాశం నెలాఖరు వరకు క్రెడిట్ కార్డ్ సౌకర్యం కూడా కలదు. అయిపోయి ఈ బొంగు బ్రదర్స్ ఎవర్రా బాబు, డైరెక్ట్ గా బోర్డు పెట్టి వ్యాపారం చేస్తున్నారా? టీవీలోను పేపర్స్ లోను కూడా యాడ్స్ ఇస్తుంటారా? మా రౌడీల్లో కూడా కాంపిటీషన్ ఎక్కువైంది, అందుకే ఇలాంటి స్కీములు పెట్టాం. మీరు బొంగు బ్రదర్స్ లో ఒక బొంగుని. మీరు వచ్చిన పని కిడ్నాప్ చేయాలి. నన్నా? మిమ్మల్ని కాదండి. ఓ మిమ్మల్నా? రౌడీ వీళ్ళిద్దరిని కాళ్ళు చేతులు కట్టి లోపల పడే. మమ్మల్ని కాదండి, ఒక అమ్మాయిని. అమ్మాయినా? విత్ రేపా వితౌట్ రేపా? వితౌట్ రేపే. ఎంత వద్దే? అన్నయ్యని అడగాలి. అంటే ఇంకొక బొంగ?
ఈయన ఎంత ఉన్నాడంటే ఆయన ఎంత ఉంటాడా? ఎక్కడున్నాడు? బిగ్ బొంగు. ఈయన మీ అన్నయ్య? అంత డౌట్ ఎందుకు వచ్చింది? కటౌట్ చాలా చిన్నదిగా ఉంటాను. మావి మా నాన్నల పోలికలు. నాన్నలా? యు మీన్ డాడీ? జనరల్ గా 2 అమ్మలు ఉంటారు, మాకిద్దరు నాన్నలు. ఎందుకలా? మా నాన్న పచ్చి వైలెంట్, మా అమ్మ పిచ్చి రొమాంటిక్. ఒక రాధా, 2 కృష్ణులు. ఆహా, ఇప్పుడు ఆ రాధగారు ఎక్కడున్నారండి? పై ఫ్లోర్ లో ఉన్నారా? లేదు, పై లోకంలో. చనిపోయారా? చంపేశాం. వై? సిల్లీ పనులు చేస్తుంటే చిరాకొచ్చి సోలంతో పొడి చేశాం. తల్లిని చంపారా? నిన్ను కూడా. కస్టమర్స్ చంపేస్తే మనం చచ్చిపోతాం. మీరు మ్యాటర్కి రండి. ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయాలి. బాగుంది, చేద్దాం. 50,000 అవుతుంది. 50,000? 3 మచ్. 5,000 ఇస్తాం. ఏయ్, బ్రదర్ తో బేరాలొద్దు, బాంబు పడిపోద్ది. అది కాదండి, మా దగ్గర అంత లేదు. ఎంత ఉంది? 5,000. ఇలాగే. తమ్ముడు అన్నా, వీళ్ళకి బిల్ రాసి. కిడ్నాప్ ఎప్పుడు చేస్తారు? మిగిలిన 45,000 ఇచ్చాడు. దారుణం. మమ్మల్ని మోసం చేశారంటే మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. మా మీదే పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? నిన్ను కస్టమర్స్ మీద చేసుకోవద్దని డాడీస్ చెప్పారు. రౌడీస్, వీళ్ళ మొహాన్ 4 బాంబులు కొట్టండి, నాళ్లే పోతారు. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? ఆ కిడ్నాప్ ఏదో మనమే చేద్దాం. మనమా? గీతలో కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు? ఏమో, ఆ టైంలో మేము లేము అక్కడ. పర్వాలేదు, మళ్ళీ నేను చెప్తాను. ధర్మాన్ని కాపాడడానికి అధర్మ యుద్ధం చేసిన తప్పు లేదన్నాడు. తెలుగులో చెప్ప. నమస్కారం సార్. ఎవరు నాయనా నువ్వు? మీ దగ్గర శిష్యర్కం చేయడానికి వచ్చాను. మీరు నాకు యోగా నేర్పాలి. మీరు యోగాలో సింహం అటగా, సింహాసనంలో కూర్చుని ధ్యానం చేస్తే గాలిలోకి లేస్తారటగా. నేను లేవడం నువ్వు చూసావా? చూడలేదు. అయితే నేను లేవలేదు. యోగాలో ఫస్ట్ ఏం చేయాలి? సూర్య నమస్కారం. ఎలా? ఏముంది నాయనా, సూర్యుడు ఎటుంటే అటు తిరిగి నమస్కారం పెట్టడం. నాకు కూడా ఒకటి వచ్చేసి. ఇదే అవసరం గురుగారు. ఆసనం కాదు నాయనా, కాలు మెలికి తిరిగింది, ఎక్కడో ఇరుక్కుపోయింది. కొంచెం తీ నాయనా. థ్యాంక్స్ నాయనా. నో మెన్షన్ గురుగారు. నాకు తెలిసింది యోగాలో 2 ఆసనాలు. ఏంటవి? ఒకటి పద్మాసనం, అంటే నుంచోలేక కూర్చోవడం. రెండోది శవాసనం, అంటే కూర్చోలేక పడుకుని నిద్రపోవడం. నాకు తెలిసినవి 2 అవే వీళ్ళిద్దరికీ నేర్పాను. నువ్వు కూడా అవే నేర్చుకో. మిగతావి మనందరం కలిసి నేర్చుకుందాం. అలాగే. ఫాస్ట్ శవాసనం. స్వామి, నువ్వే నన్ను కాపాడాలి. ఏంట్రా విశ్వ, ఫ్లూట్ నేర్చుకోవడానికి వెళ్ళలేదు? ఫ్లూటా చాటా? ఉద్యోగం పోదురా? పోనీ తొక్కలో ఉద్యోగం. అరే, నువ్వు నాలాగే. ఇద్దరం రాజమండ్రి కదా. నేను అసలు ఒక్క ఆసనం కూడా నేర్చుకోలేదురా. వెరీ గుడ్ రా. నీకు ఉద్యోగం రాకపోయినా పర్లేదు, ఒక్క ఆసనం కూడా నేర్పించొద్దు. ఓకే. నీకు ఉద్యోగం అవుట్రా. ఫ్లూట్ వాయించడం నేను వాక్మెన్ లో మేనేజ్ చేస్తాగా, మురళీకృష్ణుడు లెవెల్లో. నో, ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్ట్ మనకే రావాలి. ఐ డోంట్ వాంట్ టు లూజ్ దట్ ఆపర్చునిటీ. ఈ కాంట్రాక్ట్ మనకు రావాలంటే ఏం మాయ చేయాలి? 1 మినిట్. ఎక్కడికి? మాయలు మంత్రాలు నేర్చుకొస్తాను. అంత టైం లేదు. దా. ఆ విశ్వగాడు ఎక్కడరా? అమ్మాయి గారు ఒకరిని ఫ్లూట్ నేర్పడానికి, ఒకరిని యోగా నేర్పడానికి ఫ్రీగా ఉపయోగించుకుంటున్నారు. ఓ, ఫ్రీగానా? మీ అమ్మాయి కదా. మురుగా, 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 ఇదేం ఆసనం? శవాసనం. దీనివల్ల ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. రిలాక్స్ రిలాక్స్. మురుగా, మరి మిగతా ఆసనాలు నేర్పవా? రేపు నీకు అష్ట కష్టాసనం, అతి భ్రష్టాసనం, ముష్టి నష్టాసనం నేర్పిస్తాను. ఈ ఆసనాల పేరు నేను ఎప్పుడు వినలేదే. హే, నేను వినలేదు, రీసెర్చ్ చేస్తున్నాను. ఆ విశ్వగడు నీకు ఫ్లూట్ నేర్పిస్తున్నాడా? ఈ రోజు నుంచి నేర్పుతా అన్నాడు. నమ్మొద్దు. వాడి మాటలు నమ్మి ఎంతో మంది ఫ్లూట్ కొనుక్కుని చెడిపోయి చేతిలో పెట్టుకుని తిరుగుతున్నారు. ఆ లిస్ట్ లో మిమ్మల్ని చేరుస్తాడు. నిజంగా? ఒట్టు. అదే జరిగితే వాడి ఉద్యోగం నుంచి తీసేస్తాను. అదే నాకు కావాల్సింది. నువ్వు హైదరాబాద్ వచ్చింది ఉద్యోగం చేయడానికి, ఫ్లూట్ వాయించడానికి? అది అమ్మాయి గారు. అసలు కాంట్రాక్ట్ నాకు వస్తుందో రాదో అని ఎంత టెన్షన్ పడిపోతున్నావు తెలుసా? మీరేం టెన్షన్ పడకండి సార్. మీ కాంట్రాక్ట్ వచ్చేలా చేసే పూచి నాది. మరి నాకేం ఇస్తారు? అలా అయితే నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. సార్, ఇలాంటి విషయాలు సడన్ గా చెప్పకుండా గుండె అయిపోద్ది. సార్, నిజంగా చెప్తున్నారా సార్? 100%. నా ఆస్తిని ఇంతకింత డెవలప్ చేసే బ్రెయిన్ నీకుంది, అందుకే నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తానంట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పారా? ఫాలో మీ. ఓకే, బై సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.